ఆహ్! అందరికీ ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పత్రాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అవును. ఈరోజు మనం తీసుకోబోయే అంశం నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఖచ్చితంగా. అంటే కేవలం నా బాబా అనే ఒకే ఒక్క మాటతో ఈ విశ్వంలో ఉన్న అనంతమైన ప్రాప్తులను, అపారమైన శాంతిని మనం సొంతం చేసుకోవచ్చని ఎప్పుడైనా ఊహించామా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదా! అవును. అసలు ఒకదాన్ని పూర్తిగా మనది అని అంగీకరించినప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఆరాటపడాల్సిన అవసరమే ఉండదు కదా. ఈరోజు మనం విశ్లేషించబోయే మూలగ్రంథం స్మృతి మరియు ఆధ్యాత్మిక ప్రేమ యొక్క శక్తి అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది. ఆహా! ఇది ముఖ్యంగా బాప్ దాదా తమ అనుచరులకిచ్చిన ఒక లోతైన సందేశం. నిజమే. ఇది కేవలం ఒక ప్రవచనం మాత్రమే కాదు. మనిషి తన మనసును ఎలా నియంత్రించుకోవాలి, అహంకారాన్ని ఎలా వదిలేయాలి, సాకులు చెప్పే బుద్ధిని ఎలా జయించాలి అనే విషయాలపై ఒక సైకలాజికల్ మాస్టర్ క్లాస్ లాగా కనిపిస్తోంది. ఖచ్చితంగా చెప్పారు. ఇందులో ఫరిస్తా, ముక్తిధామం, మురళి వంటి ఎన్నో ఆసక్తికరమైన పదబంధాలున్నాయి. ఈరోజు మన లక్ష్యం ఆ పదాల వెనుక ఉన్న అసలైన అర్థాన్ని బయటకు తీయడమే. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ మూలగ్రంథం ప్రారంభంలోనే బాబ్దాదా తమ పిల్లలను 2 రకాలుగా విభజించారు. అవును, ఒకరు లవ్లీన పిల్లలు, రెండోవారు లవ్లీ పిల్లలు. ఈ విభజన చూడగానే నాకనిపించిందేంటంటే, ప్రేమించడం వేరు, ఆ ప్రేమలోనే పూర్తిగా ఉండిపోవడం వేరు అని. ఈ రెంటిటికీ తేడా ఏంటి అంటారు? ఆ తేడాను పట్టుకోవడం చాలా ముఖ్యం. చూడండి, లవ్లీగా ఉండటమంటే దేవుని పట్ల లేదా ఒక లక్ష్యం పట్ల కేవలం ఆకర్షణ ఉండటం. అంటే ఒక రకమైన ఇష్టం అన్నమాట. అవును. కాని లవ్లీనాగా ఉండటమంటే ఆ భావనలో పూర్తిగా మునిగిపోయి తమ ఉనికిని కూడా మర్చిపోవడం. ఈ పత్రంలో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన వర్ణన ఉంది. ఎలాంటి వర్ణన అది? భౌతికంగా ఆ అనుచరులు ఎక్కడ ఉన్నా సరే, స్నేహమనే విమానం ద్వారా, అలాగే మనస్సు అనే విమానం ద్వారా అవ్యక్త రూపంలో బాబ్దాదా వద్దకు చేరుకున్నారని ఇందులో రాసుంది. ఒక్క నిమిషం, ఇక్కడ అవ్యక్త రూపం లేదా ఫరిస్తా అనే పదం వాడారు కదా. ఫరిస్తా అంటే ఏంటి? ఫరిస్తా అంటే ఏ భారం లేని, గతం తాలూకు ఎలాంటి బరువులు మోయని ఒక కాంతివంతమైన మానసిక స్థితి. అంటే భౌతికంగా మనం భూమి మీదే ఉన్నా మన మనసు ఎలాంటి బంధనాలకు లోను కాకుండా తేలికగా ఉంటే? ఖచ్చితంగా. అలా ఉంటే మనం ఎక్కడికైనా చేరుకోగలం అని దీని అర్థం. దానికి వాళ్ళొక గుర్తింపును కూడా ఇచ్చారు. అదేంటంటే కల్పపూర్వపు భాగ్యశాలి ఆత్మ. కల్పపూర్వపు భాగ్యశాలి ఆత్మ అంటే ఏదో నిన్న మొన్న అదృష్టం వరించిన వ్యక్తులు కాదనా? అవును, ఎన్నో జన్మల నుండి, యుగాల నుండి వస్తున్న ఒక బలమైన, ప్రాచీనమైన అనుబంధం వారిది అని గుర్తుచేస్తున్నారు. ఆ గుర్తింపు ఉన్నప్పుడే నా బాబా అనే పదానికి నిజమైన శక్తి వస్తుంది. అద్భుతం! పరమాత్మ యొక్క ప్రాప్తులన్నీ తమవే అనే సంపూర్ణమైన అంగీకారం ఆ ఒక్క మాటతోనే మొదలవుతుంది కదా. నిజమే. ప్రాప్తులు ఎక్కడుంటాయో అక్కడ స్మృతి స్వతహాగానే ఉంటుందని మూలాలు చెబుతున్నాయి. ఈ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. దీన్ని మనం ఒక ప్రాక్టికల్ లైఫ్ ఎనాలజీతో చూద్దాం. చెప్పండి. అంటే మన శరీరాన్ని మనం గుర్తుంచుకోవడానికి ఎప్పుడూ కష్టపడము కదా. పొద్దున్నే నిద్రలేచి నాకు 2 చేతులున్నాయి, ఒక తల ఉంది, నేను వాటిని గుర్తుంచుకోవాలి అని ఎవరూ అలారం పెట్టుకోరు. అవును కదా, అది చాలా సహజం. ఎందుకంటే ఆ శరీరం నాదే అనే బలమైన అంగీకారం మనలో పాతుకుపోయి ఉంటుంది. నాది అనుకున్నప్పుడు ఏదీ మర్చిపోలేము. ఖచ్చితంగా. అలాగే దేవుణ్ణి కూడా కేవలం ఒక శక్తిగానో, పైన ఎక్కడో ఉన్న ఒక అదృశ్య రూపంగానో కాకుండా నా బాబా అని సొంతం చేసుకోవడం వల్ల ఆ స్మృతి కోసం ఎలాంటి యుద్ధం చేయాల్సిన పని లేదని ఈ మూలాలు వివరిస్తున్నాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రాప్తులు ఎక్కడ ఉంటాయో స్మృతి దానంతటా అదే అక్కడ ఉంటుంది. కాని ఇక్కడ నాకొక సందేహం. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు దేవుణ్ణి గుర్తు చేసుకోవడాన్ని ఒక పెద్ద టాస్క్ లాగా, ఒక కష్టమైన పనిలాగా ఎందుకు ఫీలవుతారు? అదొక కీలకమైన ప్రశ్న. దానికి సమాధానమే మనం చేసే శ్రమకు మరియు సహజ యోగానికి మధ్య ఉన్న వ్యత్యాసం. మనమెప్పుడైతే దేవుణ్ణి మనకంటే భిన్నమైన వేరొకరిగా చూస్తామో అప్పుడు వారిని కలవడానికి లేదా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం అవసరం అవుతుంది. అంతేనా? అంతే. దాన్ని ఒక విధిలాగా, అంటే ఒక డ్యూటీలాగా భావిస్తాం. అందుకే ఈరోజు ఏకాగ్రత కోసం యుద్ధం చేయవలసి వచ్చిందా అని ఈ పత్రం ప్రశ్నిస్తోంది.
అంటే ప్రేమ లేదా స్నేహం ఉన్న చోట శ్రమకు తావు ఉండదు అంటారు. ఖచ్చితంగా స్నేహం అన్ని విషయాలను సహజం చేసేస్తోందని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకరిని నిజంగా గాఢంగా ప్రేమించినప్పుడు వారి ఆలోచన రాకుండా ఆపడమే కష్టమవుతుంది. నిజమే, గుర్తు చేసుకోవడం అనేది ఒక పనిలా అనిపించదు. దాన్నే సహజయోగం అంటున్నారు. ఆ స్నేహంలో లీనమైపోయినప్పుడు మన మనసును చెదరగొట్టే మాయ దానంతట అదే విడుకోలు తీసుకుంటుంది. ఎలాంటి పోరాటం అవసరం లేదని ఈ తత్వశాస్త్రం యొక్క అసలు సారాంశం. సరే, దేవుణ్ణి స్వంతం చేసుకుంటే ఈ స్మృతి, ఈ ఏకాగ్రత అనేది అంత తేలికవుతుందని అర్థమైంది. మరి అంత తేలికైనప్పుడు ఈ డాక్యుమెంట్లో చెప్పినట్లు 70 ఏళ్లుగా వాళ్ల ప్రతిజ్ఞల ఫైల్స్ ఎందుకు పేరుకుపోతూనే ఉన్నాయి? ఇక్కడే అసలైన సమస్య ఉంది. అంటే ఎక్కడో పొరపాటు జరుగుతోంది కదా. ఈ పత్రంలో 70 సంవత్సరాల మైలురాయి గురించి ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది కదా. బాబ్దాదా ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా ప్రకటించారు. అవును, అంటే కష్టాల నుండి, శ్రమ నుండి ముక్తి పొందే సమయం అని అర్థం. కాని ఆయన అందరి ప్రతిజ్ఞల కాగితాలను చూసినప్పుడు అందరూ మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారని, కాని అవి ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, ప్రతి సంవత్సరం మనం తీసుకునే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగుందా? అవును, అచ్చం అలాగే. జనవరి 1వ తేదీన ఎంతో ఉత్సాహంగా తీర్మానాలు చేసుకుంటాం, తర్వాత వదిలేస్తాం కదా. నిజమే. భావోద్వేగంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నప్పుడు ప్రతిజ్ఞలు చేయడం చాలా సులభం. నేను ఇక ఎప్పుడూ కోపగించుకోను, నా సమయాన్ని వృధా చెయ్యను అని రాసి మరీ ఇస్తుంటారు. మనస్తోనే చేస్తారు. అందులో ఎలాంటి కల్మషం ఉండదు. కాని ఆ ఫైల్స్ ఎందుకు పెరుగుతూనే ఉన్నాయి? ఎందుకవి ఆచరణలోకి రావటం లేదు? ఎందుకంటారు? దానికి మూల కారణం ఒక మానసిక అడ్డంకి. అదేంటంటే వారు వాడే భాష. ఇక్కడొక అద్భుతమైన సైకలాజికల్ అనాలిసిస్ ఉంది. ఎలాంటి భాష? ముక్తినివ్వాల్సిన భాషే బంధిస్తోందా? అవును. వారు వాడే భాష ఎలాంటిదంటే, ఇలా జరగలేదు కాబట్టి అలా అయింది, నా ఉద్దేశం అది కాదు, పరిస్థితి వల్ల అలా చేయాల్సి వచ్చింది అని చెప్పడం. ఇది నిరంతరం సాకులు వెతుక్కునే భాష. ఒక్క నిమిషం. ఇక్కడ మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక సందేహం వస్తుంది. చెప్పండి. జీవితమన్నాక 10 మందితో కలిసి పనిచేస్తున్నప్పుడు అనుకోని సమస్యలొస్తాయి కదా. ఎదుటివారి వల్ల కూడా తప్పులు జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటప్పుడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేనిలా స్పందించాను అని కారణాలు చెప్పడం లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం మానవ సహజం కదా. మనమంతా యంత్రాలం కాదు కదా, ఎప్పుడు పర్ఫెక్ట్గా రియాక్ట్ అవ్వడానికి. మీరు చెప్పింది ప్రాక్టికల్గా చూస్తే కరెక్టే. మరి ఈ మూల గ్రంథం ఏకంగా కారణం చెప్పకండి, నివారణ చెయ్యండి అని అంత కఠినమైన జవాబుదారీతనాన్ని ఎందుకు ఆశిస్తోంది? సాకులు చెప్పకూడదు అనడం కొంచెం అసాధ్యమైన టార్గెట్లా అనిపించడం లేదా? పైకి చూడటానికి అది కఠినంగా అనిపించవచ్చు. కాని ఆ కఠినత్వం వెనుక ఉన్న ఉద్దేశం శిక్షించడం కాదు. మరేంటి? వారిని మానసిక బానిసత్వం నుండి విడిపించడం. అసలు సాకులు చెప్పడమనే మానవ నైజం వెనుకున్న కారణమేంటో తెలుసా? మన అహంకారం. అదేనండి, మన ఈగో దెబ్బతినకుండా కాపాడుకోవడం. అంటే నేను తప్పు చేయలేదు, పరిస్థితి తప్పు అని చెప్పడం ద్వారా మనల్ని మనం సమర్థించుకుంటామంటారు. ఖచ్చితంగా. బాబ్దాదా దార్శనికత ఏమిటంటే, వీరు సాధారణ మనుషులుగా మిగిలిపోకూడదు, మాస్టర్ ముక్తిదాతలుగా, అంటే ఇతరులకు దారి చూపే నాయకులుగా ఎదగాలి. అర్థమైంది. ప్రపంచానికి దారి చూపాల్సిన వారే చిన్న చిన్న సమస్యల ముందు నిలబడి, బాబా నా పొరపాటేమీ లేదు, ఫలానా వ్యక్తి వల్ల ఇలా జరిగింది అని సాకులు చెబితే కష్టం కదా. అవును, సృష్టికర్త యొక్క విశాలమైన దృష్టిలో అంతా కనిపిస్తుంది. అక్కడ తెలివిగా తప్పించుకునే మాటలు పనిచేయవు. నిజమే. బయట ప్రపంచంలో విజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో దానికి సమాంతరంగా భ్రష్టాచారం, పాపకర్మలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయని గ్రంథం చెబుతుంది. ఇలాంటి సమయంలో మార్గదర్శకులుగా ఉండాల్సిన వారు పాత నడవడికతో ఉండకూడదు. అందుకే కారణాలను వెతకడం మానేసి వాటిని పరిష్కారాలుగా మార్చినప్పుడే నిజమైన ముక్తి దొరుకుతుందని స్పష్టం చేస్తున్నారన్నమాట. అవునండి. సాకులు చెప్పే మనస్తత్వం ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగలేరు. అంటే సాకులు చెప్పడం మానేయడం అనేది ఏదో ఆఫీస్లో ప్రొడక్టివిటీ కోసం చెప్పే రూల్ కాదన్నమాట. అది మనలోని అహంకారాన్ని కరిగించే ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. 100కి 100 నిజం. అయితే ఈ సాకులు చెప్పే బుద్ధిని వదిలేసి ఆ ప్రతిజ్ఞలను ఎలా పూర్తి చెయ్యాలి? దానికి సమాధానంగా ఈ మూలాల్లో సంపూర్ణ సేవ అనే భావనను పరిచయం చేశారు. అవును,
హోలిస్టిక్ సర్వీస్ అంటారు దీన్ని. మనం సాధారణంగా సేవ అనగానే ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమో నలుగురికి మంచి మాటలు చెప్పడమో అనుకుంటాం, కానీ సేవ అనేది కేవలం మాటల ద్వారానే కాదని ఇందులో చెప్పారు కదా. అవును. మనసా వాచా కర్మణ అంటే ఆలోచన, మాట మరియు మనం చేసే పని, ఈ మూడూ ఒకే సమయంలో ఏకతాటిపై జరగాలి. ఏ ఒక్కటి వేరుగా జరిగినా అది సంపూర్ణ సేవ అనిపించుకోదు. ఇది నిజంగా ఒక గీటురాయి లాంటిది. ఖచ్చితంగా. ఉదాహరణకు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక వ్యక్తి బయట చాలా మృదువుగా మాట్లాడుతుండవచ్చు, అంటే వాచ, మంచి పనులు చేస్తుండవచ్చు, అది కర్మణ. హా, కాని మనసులో పరిస్థితి వేరుగా ఉండొచ్చు కదా. అదే సమయంలో మనసులో ఎదుటి వ్యక్తి గురించి విపరీతమైన కోపమో లేదా తీర్పులివ్వడమో జరుగుతుంటే, అంటే మనసా, అప్పుడు ఆ సేవలో స్వచ్ఛత ఉండదు. దానివల్ల ఎదుటివారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అంటే లోపల స్వచ్ఛత లేకుండా బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత శ్రమించినా ఆశించిన ఫలితం రాదని బాబ్దాదా స్పష్టంగా చూస్తున్నారన్నమాట. అవును. మనస, వాచ, కర్మణ అనే ఈ త్రికరణ శుద్ధి లేనంతవరకు ఎవరూ ముక్తిధామానికి లేదా ఆ సంపూర్ణ స్థితికి చేరుకోలేరని తేల్చి చెప్పారు. ఇక్కడే గ్రంథంలో అడ్వాన్స్ పార్టీ గురించి ఒక ఆసక్తికరమైన ప్రస్తావన వచ్చింది. అడ్వాన్స్ పార్టీనా? వీరు కూడా వచ్చి ముక్తిధామం యొక్క ద్వారం ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతున్నారట కదా. అవును. వినాశనం యొక్క పరద ఎప్పుడు తెరుచుకుంటుంది అనేవారు అడుగుతున్నారు. ఇక్కడ ఈ అడ్వాన్స్ పార్టీ అనే పదం చాలా కొత్తగా, విభిన్నంగా ఉంది. దాని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అడ్వాన్స్ పార్టీ అంటే ఇప్పటికే తమ భౌతిక శరీరాలను వదిలేసి రాబోయే కొత్త ప్రపంచానికి లేదా ఆధ్యాత్మిక పరివర్తనకు ముందుగానే పునాదులు వేస్తున్న ఉన్నతమైన ఆత్మలు అని అర్థం. ఓ, అంటే వారు తెరవెనక ఉండి ఒక కొత్త వ్యవస్థ కోసం పనిచేస్తున్నారన్నమాట. అవును. వారు కూడా బాబ్దాదని అడుగుతున్నారు, ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం ఎప్పుడు జరుగుతుంది, కొత్త శకం ఎప్పుడు మొదలవుతుంది అని. అద్భుతం. ఇక్కడ నాకొక విషయం తట్టింది. చెప్పండి. అంటే ఈ ప్రపంచ ముగింపు లేదా వినాశనం అనేది దేవుడు ఏదో ఒక క్యాలెండర్ డేట్ పెట్టుకుని ఆలస్యం చేయడం లేదు. దాన్ని అనుసరించే అనుచరుల సంసిద్ధత మీద అది ఆధారపడి ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇది వినడానికి ఎలా ఉందంటే అచ్చమొక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలా ఉంది. ఎలాగంటారు? అంటే విద్యార్థులందరూ కష్టపడి చదివి గ్రాడ్యుయేషన్ గౌన్లు వేసుకుని సర్టిఫికెట్లు తీసుకోవడానికి సిద్ధంగా కుర్చీల్లో కూర్చుంటే తప్ప ఆ స్నాతకోత్సవం ప్రారంభం కాదు కదా. వేదిక మీద ఛాన్సలర్ ఎంత సిద్ధంగా ఉన్నా సరే కింద విద్యార్థులు అర్హత సాధించకపోతే వేడుక జరగదు. భలే చెప్పారు. దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కాని కింద మనుషులు ఇంకా సిద్ధం కాలేదు. వాళ్ల సాకులు, వాళ్ల అసంపూర్ణ ప్రతిజ్ఞల వల్లే ఇదంతా ఆలస్యమవుతోంది కదా. ఇది చాలా ఖచ్చితమైన విశ్లేషణ. దేవుని మీద భారం వేసి కూర్చోవడానికి వీల్లేదని బాబ్దాదా ఇక్కడ తెగేసి చెబుతున్నారు. వినాశనం యొక్క పరదాను నేనిప్పుడే తెరవగలను, కాని ముందు మీరు దానికి తగినట్లుగా సిద్ధం కావాలి కదా అని అడుగుతున్నారు. అవును. దైవంతో సమానంగా ఎదగాలి, ఆయనతో చేతిలో చేయి కలిపి నడవాలి. ఇక్కడ సమానంగా ఎదగడమంటే ఆయనకున్నంత నిస్వార్థ ప్రేమనో పవిత్రతనో వీరు కూడా తమలో పెంపొందించుకోవడమే. అంటే అందరూ ఆ స్థాయికి రావాలంటారు. ఖచ్చితంగా. ముఖ్యంగా మధువనం అంటే ఈ ఆధ్యాత్మిక సంస్థ యొక్క ప్రధాన కేంద్రం కదా, అక్కడి పెద్దల నుండి 7 రోజుల క్రితం పరిచయమైన కొత్తవారి వరకు ఎవరి స్థాయిలో వారు ఈ పరివర్తనకు సిద్ధం కావాలి. నిజమే. ఒక పాలకుడు ఒంటరిగా వెళ్ళిపోలేడు కదా, తనతో పాటు రాజ్యం చేసేవారిని అందరినీ తోడుగా తీసుకువెళ్ళాలి. అంతేకదా. అందుకే ఈ సమయం ఇవ్వబడింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని కనెక్ట్ చెయ్యాలి. దైవంతో సమానంగా ఎదగడానికి, సంసిద్ధంగా ఉండటానికి ఈ పాత నడవడికను వదిలేసి త్రికరణ శుద్ధి సాధించటానికి ఒక మనిషికి నిరంతర మార్గదర్శకత్వం అవసరమవుతుంది కదా. ఖచ్చితంగా అవసరం. ఆ మార్గదర్శకత్వం ఎక్కడ నుండి వస్తుంది? ఆ ప్రశ్నకు మూలాలిస్తున్న ఒకే ఒక్క సమాధానం మురళి. ఈ పత్రం చివర్లో మురళి ప్రాముఖ్యత గురించి చాలా లోతుగా చర్చించారు కదా. అవును. బ్రహ్మబాబాపై, శివబాబాపై పిల్లలకున్న ప్రేమను చూసి సంతోషిస్తున్నానని చెబుతూనే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఏకైక ఆధారం ఈ మురళి మాత్రమే అని బాబ్దాదా స్పష్టం చేశారు. అసలీ మురళి అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? మురళి అంటే అక్షరాల వేణువు అనే అర్థం. కానిక్కడ మురళి అంటే పరమాత్మ ద్వారా వెలువడే జ్ఞానవచనాలు లేదా ఒక డైలీ గైడింగ్ మాన్యువల్ అని చెప్పొచ్చు. అంటే ప్రతిరోజూ చదివే ఒక గైడెన్స్ అన్నమాట. అవును. ఇది కేవలం చదివే వదిలేసే పుస్తకం కాదు, అది వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాణాధారం లాంటిది.
ఇక్కడ మూల గ్రంథముక అద్భుతమైన లైన్ డ్రా చేసింది. ఏంటది? ప్రేమను నిలుపుకోవటం వేరు, కేవలం ప్రేమించటం వేరు. ఎవరైనా దేవుణ్ణితో ప్రేమ ఉందని చెప్పుతూ అప్పుడప్పుడు మాత్రమే ఈ మురళీ వింటుంటే దానిని సంపూర్ణమైన ప్రేమగా పరిగణించరు. మురళీపై ప్రేమ ఉందంటేనే భగవంతునిపై ప్రేమ ఉన్నట్లే అంటారు. అవును. మురళీ పట్ల ఆసక్తి లేదంటే వారు కేవలం ప్రేమించేవారి జాబితాలో ఉంటారు కానీ ఆ ప్రేమను ఆచరణలో నిలబెట్టుకునేవారి జాబితాలో ఉండరు. దీన్ని మన రియల్ వరల్డ్ సంబంధాలతో ముడిపెట్టి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎలాగంటారు? మనం ఎవరినైనా చాలా ప్రేమిస్తున్నాను అని గొప్పగా చెప్తాం, కానీ వాళ్లు మాట్లాడేటప్పుడు మనం ఫోన్ చూసుకుంటూనో లేక వాళ్ల మాటలు అసలు వినకుండానో ఉంటే ఆ ప్రేమకేమైనా అర్థం ఉందా? అస్సల్లేదు. నిజమే. మాట వినడమే అసలైన ప్రేమ. మాట వినడం, వాళ్ల ఆలోచనలను పంచుకోవడం, వాళ్లు చెప్పేది ఆచరించడం అంటేనే ఆ ప్రేమను బతికించుకోవడం కదా. ఇక్కడ మురళీ వినడం కూడా సరిగ్గా అలాంటిదే. చాలా చక్కని ఉదాహరణ చెప్పారు. ఎక్కడైతే నిరంతరం ఈ జ్ఞానవచనాలు వినిపిస్తాయో ఆ ప్రదేశానికి ఎంతో గొప్పతనం వస్తుందని కూడా ఇందులో చెప్పారు. ఆహా, మధువనమనే భూమికి ఆ గొప్పతనం రావడానికి కారణం అక్కడ ప్రతిరోజూ మురళీ మోగడమే అని చదివాను. అవును. అందుకే బంధనాలలో ఉన్న ఎంతోమంది దూర ప్రాంతాల నుండి తమ స్నేహంతో కూడిన ఉత్తరాలు, ఈమెయిల్స్ మధువనానికి పంపుతున్నారని పత్రంలో ఉంది. ఆ పవిత్రమైన వాతావరణం పట్ల వారికున్న ఆకర్షణ అది. అద్భుతం. అంటే మురళి అనేది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి విషయానికి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తోంది కదా. ఖచ్చితంగా. మనము మొదట్లో చెప్పుకున్న ఆ సహజ స్మృతిని ఎలా పొందాలి, మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలు ఎలా ఆపాలి, ఇగో చెప్పే సాకుల్ని ఎప్పటికప్పుడు ఎలా పసిగట్టాలి, వీటన్నిటికీ మురళీనే ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. మనసా వాచా కర్మణ ఏకత్వాన్ని తీసుకురావడానికి కూడా ఇదే ఆధారం. నిరంతరం దాన్ని అధ్యయనం చేయడం వల్లే బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా లోపల ఆ ఫరిస్తా స్థితిని కాపాడుకోగలుగుతారు. అవునండి, మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. వావ్! ఇది నిజంగా ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే ప్రయాణం. మనం ఈ గ్రంథంలోని ఒక్కొక్క పొరను విడదీస్తూ వచ్చాం. అవును, చాలా విషయాలు చర్చించాం. మొదటగా దేవుణ్ణి నా బాబా అని సొంతం చేసుకోవడం ద్వారా కష్టపడే దశ నుండి ప్రేమతో కూడిన సహజ స్థితికి ఎలా మారాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రతిజ్ఞల ఫైల్స్ ఎందుకు పెరిగిపోతున్నాయో, మన అహంకారం సాకుల వెనుక ఎలా దాక్కుంటుందో విశ్లేషించాం. ఇలా కాదు, అలా అనే భాషను వదిలేసి కారణాలు వెతక్కుండా నివారణ ఎలా చూపాలో అర్థం చేసుకున్నాం. ఆపై సంపూర్ణ సేవ అంటే మనస, వాచ, కర్మణ ఎలా ఏకతాటిపై ఉండాలో చూశాం. చివరగా ఈ ప్రయాణంలో దారి తప్పకుండా ఉండటానికి మురళి అనే మార్గదర్శకత్వం ఎంత అవసరమో గ్రహించాం. ఈ ఆధ్యాత్మిక సూత్రాలు పైకి వినడానికి ఒక తత్వశాస్త్రంలా అనిపించినా ఇవి నిత్య జీవితంలో అత్యంత శక్తివంతమైన ప్రాక్టికల్ సాధనాలు. మీ మనస్సుకు మీరే పూర్తి బాధ్యత తీసుకోవడం అనేది ఇది నేర్పుతుంది. ఖచ్చితంగా. జీవితంలో వైఫల్యాలు వచ్చినప్పుడు పరిస్థితుల మీద వంకలు పెట్టడం, ఇతరులపై నెపం వేయడం మానేసిన మరుక్షణం మనలో ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది కదా. అవును. మన ఆలోచన, మాట, పని ఒకేలా ఉన్నప్పుడు ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది కేవలం దేవుని కోసం చేసే ప్రయాణం కాదు, మనల్ని మనం అత్యుత్తమంగా మలుచుకునే ప్రయాణం. చాలా అద్భుతంగా చెప్పారు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనని ఇక్కడ వదిలి వెళుతున్నాను. చెప్పండి. ఈ చర్చలో పదే పదే మనం వినాశనం యొక్క పరదా అనే పదం గురించి మాట్లాడుకున్నాం. అడ్వాన్స్డ్ పార్టీ ఎదురుచూస్తున్న ఆ వినాశనం, అది మనం సినిమాల్లో చూసే భయపెట్టే ప్రపంచ ముగింపు కాకపోతే. ఓహో, అంటే ఇంటర్నల్గా జరిగేది అంటారా? అవును. ఒకవేళ ఆ వినాశనమనేదే బయట ప్రపంచంలో జరిగేది కాదు, పూర్తిగా మన లోపల జరిగేది అయితే, మనలోని అహంకారానికి, పదే పదే సాకులు చెప్పే మన కుటిల బుద్ధికి, మనల్ని మనం బంధించుకున్న పరిమితులకు జరిగే ఒక అంతర్గత ముగింపు అయితే. ఇది చాలా లోతైన ఆలోచన. ఒక్కసారి ఆలోచించండి. ఆ పాతదంతా నశిస్తేనే కదా మనం మొదట్లో మాట్లాడుకున్న అనంతమైన, సహజమైన నా బాబా అనే దైవిక ప్రేమకు మన మనసులో చోటు దొరుకుతుంది. ఖచ్చితంగా. ఆ ఖాళీ అయిన ప్రదేశంలోనే అసలైన ముక్తికి బీజం పడుతుంది. అవును. ఆ ప్రేమను స్వంతం చేసుకోవాలంటే ముందు మనలోని సాకులన్నీ వినాశనమవ్వాల్సిందే. ఈ సరికొత్త కోణం గురించి కాస్త ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు కారణాలు వెతకడం మానేసి పరిష్కారాల వైపు అడుగులేద్దాం.